అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. మహాకుంభమేళ ప్రారంభమై ఇవాళ్టికి సరిగ్గా 16 రోజులు. జనవరి 13, 2025న మొదలైంది కదా. ఈ 16 రోజులు చాలా అద్భుతంగా లక్షల్లో కోట్లల్లో భక్తులు కిక్కిరిసి వచ్చినా ఏ చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఇంతటి పకడ్బందీ ఏర్పాట్లు చేయించారు. కానీ ఎంత అద్భుతమైన ఏర్పాట్లు చేసినా ఒక దుర్ఘటన జరగనే జరిగింది. ఇన్ని రోజులుగా ప్రశాంతంగా కొనసాగుతూ వచ్చిన కుంభమేళ ఒక్కసారిగా విషాదంగా మారింది. ఈ రోజు అంటే 29 జనవరి బుధవారం ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజుని మౌని అమావాస్య అంటారు. మౌని అమావాస్య రోజు ఉదయమే తమకు సమీపంగా ఉండే ఏదైనా నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం అని హిందువుల విశ్వాసం. ఇది ఎప్పటి నుండో ఉన్న విశ్వాసం. ఈ రోజు మౌని అమావాస్య కాబట్టి, అక్కడ జరుగుతుంది పవిత్ర కుంభమేళా కాబట్టి, 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళా కాబట్టి భక్తులు ఈరోజు విపరీతంగా పోటెత్తారు. అక్కడ సంగమం దగ్గరకు స్నానాల కోసం వచ్చిన భక్తులకు సంబంధించిన వ్యూను చూపిస్తాను, చూడండి. చూశారు కదా. నాకైతే ఇలా ఒక్కచోట ఇంత కిక్కిరిసిన జన సమూహాన్ని చూస్తే ఆ సమూహం నిశ్శబ్దంగా ఉన్న తుఫానుకు ముందు ఉన్న సముద్రంలాగాను, నిప్పంటుకోవడానికి ముందున్న మహా అరణ్యంలాగాను అనిపిస్తుంది. ఒక చిన్న పుకారు మాట చాలు అక్కడి జనాలను డిస్టర్బ్ చేయడానికి. ఒకవేళ డిస్టర్బ్ గానీ అయితే వారు ఎవరి మాట వినే స్థితిలో ఉండరు. అసలు ఎవరు ఎవరికి ఏం చెబుతున్నారో కూడా ఆ పరిస్థితుల్లో అర్థమే కాదు. దురదృష్టవశాత్తు ఈరోజు ఉదయం 1 గంట సమయంలో ఇదే జరిగింది. తెల్లవారేసరికి మహాకుంభమేళాకు సంబంధించిన ఒక విషాద వార్త వినాల్సి వచ్చింది. మౌని అమావాస్య రోజు కుంభమేళా సంగమంలోని నీరు అమృతంగా మారుతుంది అంటారు. కనుక ఈరోజు అక్కడకు సుమారుగా 8 నుండి 10 కోట్ల మంది భక్తులు వస్తారట. ఈ విషయాన్ని సాక్షాత్తు యూపీ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు స్వయంగా చెప్పారు. ఆయన చెప్పిన మాటల వీడియో క్లిప్ను ఇస్తున్నాను, చూడండి. ఊహించండి ఫ్రెండ్స్, ఒకే చోట 8-10 కోట్ల మంది జనం గ్యాదర్ అవ్వడమా? ఇది ఊహించడానికే శివరింగా ఉంది కదా. ఎలాంటి ఏర్పాట్లైనా పరిస్థితి అదుపు తప్పితే ఆపగలవంటారా? ఎలా జరిగింది? ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? విద్రోహ చర్య ఏమైనా ఉందా? సడన్గా అక్కడ పుకారు ఏమైనా లేచిందా? లాంటి విషయాలను గురించి ఇంతవరకైతే ఎలాంటి సమాచారం కూడా లేదు. భక్తులు అనూహ్యమైన రీతిలో సంగమ స్థానంలో కిక్కిరిసిపోయారు. తెల్లవారుజామున 1 గంట 2 గంటల మధ్య ఈ భక్తుల మధ్య తోపులాట జరిగింది. సంగమంలో షాహీ స్నానానికి వెళ్లడానికి అనేక వరుసలుగా బ్యారికేడ్స్ని ఏర్పాటు చేశారు. అయితే త్రివేణి సంగమంలోకి చేరుకుని అందులోకి దిగి స్నానాలు చేస్తున్న వారు త్వరగా ముగించుకుని రావాలి. కానీ అలా వారు వస్తారా? వారు చాలా తీరికగా అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించిన తర్వాతే వస్తారు. వారు త్వరగా ముగించుకుని బయటకు వస్తే బ్యారికేడ్స్ వెనక ఉన్న మిగిలిన భక్తులకు అమృత స్నానం చేయడానికి సంగమంలోకి వెళ్లే అవకాశం లభిస్తుంది. కానీ బ్యారికేడ్ వెనక ఉన్న భక్తులు ఈరోజు ఎలా ఉన్నారు అంటే ఒక మహాసముద్రంలా ఉన్నారు. మీకు ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ చూపిస్తున్నాను, చూడండి. బ్యారికేడ్ ఈవల ఉన్న భక్తులకు త్వరగా సంగమంలోకి దిగిపోవాలి, పవిత్ర స్నానం చేయాలి అన్న ఆదుర్ద ఉంటుంది. సో వీరిలో క్రమంగా అసహనం కలుగుతూ ఉంటుంది. క్యూలో చివరన ఉన్న వారిలో ఎలాంటి అసహనం కలుగుతూ ఉంటుందో సరిగ్గా అలాంటి అసహనం వారిలో వెనక ఉన్న వారిలో కలుగుతుంది. వారు ఏం చేస్తారు? త్వరగా ముందుకు వెళ్ళడానికి తమ ముందు ఉన్న వారిని ముందుకు తోస్తూ ఉంటారు. ముందున్న వ్యక్తులు కదలటం లేదు, ఊరకే నిలబడి చోద్యం చూస్తున్నారు అన్నట్టుగా. కానీ ముందున్న వారికి తెలుసు తమకు ముందున్న వారు ప్లేస్ ఖాళీ చేయడం లేదని. అందుకని వీరు ముందుకు కదలలేరు. సరిగ్గా కుంభమేళా వద్ద ఇదే జరిగింది. ముందుకు వెళ్లడం కోసం ఒకరిని ఒకరు తోసుకోవడంతో అక్కడ అడ్డంగా ఏర్పాటు చేసిన బ్యారికేడ్స్ ఎగిరిపోయాయి, విరిగి కింద పడిపోయాయి. అలా విరిగిపోవడంతోనే భక్త సమూహం కట్టలు తెంచుకున్న ప్రవాహంలా ముందుకు కదిలారు. సో ఇందువల్ల అక్కడ చాలా పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. చాలామంది కింద పడిపోయారు. కింద పడిన వారిని తొక్కుతూ జనాలు వెళ్లారు. తర్వాత దీని గురించి మరింత వివరించాల్సింది ఏముంటుంది ఫ్రెండ్స్, మనం ఊహించుకోవచ్చు కదా.
సంఘటన స్థలంలో 17 మంది చనిపోయారని, 19 మంది చనిపోయారని, ఇంకా ఈ సంఖ్య పెరగవచ్చని, 50 మంది గాయపడ్డారని రకరకాలుగా న్యూస్ వస్తూ ఉంది. ఇప్పటి వరకైతే ప్రభుత్వం తరఫు నుండి ఒక స్పష్టమైన నివేదిక అయితే దీనిపైన రాలేదు. ప్రభుత్వం నుండి వస్తే తప్ప వాస్తవ స్థితి గురించి మనం నమ్మలేం. దీని తర్వాత వెంటనే పోలీసులు, అంబులెన్సులు, వైద్య సిబ్బంది స్పందించారు. పోలీసులు మిగతా భక్తులను సంగమ స్థానం నుండి వెనక్కి పంపించి వాతావరణాన్ని అదుపులోకి తెచ్చారు. అంబులెన్సులు గాయపడిన వారిని, మృతదేహాలని మహాకుంభమేళాలోని సెంట్రల్ హాస్పిటల్కి చేరవేశారు. ఈ దుర్ఘటన తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు వెంటనే లైవ్లోకి వచ్చారు. జరిగిన సంఘటన పట్ల తీవ్రంగా బాధపడుతున్నట్టుగా చెప్పారు. ఈ సందర్భంగా ఎలాంటి పుకార్లు నమ్మవద్దు, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది, భక్తులంతా త్రివేణి సంగమం లోనికి వెళ్లకుండా మేము ఏర్పాటు చేసిన ఘాటులలో మాత్రమే మీ అమృత స్నానాలను చేయాలి అంటూ కూడా చెప్పారు. भारी भीड़ है, लगभग 8 से 10 करोड़ श्रद्धालु इस समय प्रयागराज के अंदर मौजूद है। कल भी 5.5 करोड़ श्रद्धालु जनों ने महाकुंभ का स्नान किया था। ये जो भारी दबाव श्रद्धालु जनों के कारण और श्रद्धालुओं के संगम नोच पर जाने के कारण वहां पर एक बना हुआ है, लेकिन पूरा प्रशासन मौके पे वहां मौजूद है। సంఘటన జరిగిన మరుక్షణం నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పరిస్థితిని సమీక్షిస్తూ యోగి గారితో కాంటాక్ట్లో ఉన్నారు. జరిగిన సంఘటన పట్ల తన తీవ్రమైన బాధను కూడా వ్యక్తం చేశారు. నుండి 20 కిలోమీటర్ల పొడవున తాత్కాలిక ఘాట్స్ను ఏర్పాటు చేశారు. ఈ ఘాట్లలో భక్తులు స్నానం చేయాలని కోరుతూ ఉన్నారు. భక్తులు కుంభమేళా నిర్వాహకులు కోరుతున్నట్టు ఈ విధంగా చేస్తే ఎలాంటి దుర్ఘటనలు జరగవు. కానీ 10 కోట్ల మించిన భక్త సమూహం ఒక్కసారి తరలి వస్తే వారిని వారు అదుపు చేసుకోవడం కూడా ఇలా కొన్నిసార్లు అసాధ్యం అవుతుంది. కుంభమేళాలలో ఈ విధంగా తొక్కిసలాట జరగడం ఇదే మొదటిసారి కాదు. 1840లో హరిద్వార్లో జరిగిన కుంభమేళాలో ఈ విధంగానే తొక్కిసలాట జరిగింది. భక్తులు చనిపోయారు. ఎందరు చనిపోయారు ఆ సందర్భంగా అనే దానిపైన స్పష్టమైన ఆధారాలు లేవు. 1906లో మళ్ళీ హరిద్వార్లోనే ఈ విధంగానే జరిగింది. భారీ ప్రాణ నష్టం, 1000 మంది చనిపోయారప్పుడు. తర్వాత 1954లో అలహాబాదులో ఇదే ప్రయాగ్రాజ్లో ఇలాగే జరిగింది. 800 మంది చనిపోయారు. 1986లో హరిద్వారులోనే 50 మంది చనిపోయారు. 2003లో నాసిక్లో 39 మంది చనిపోయారు. 2013లో మళ్ళీ అలహాబాదులోని ఈ ప్రయాగరాజ్లోనే 36 మంది చనిపోయారు. ఈసారి మళ్ళీ ఇలా రిపీట్ అయ్యింది. సముద్రం లాంటి భక్తుల సమూహం, వారిలోని అసహనం లాంటి చాలా కారణాలు ఇలాంటి దుర్ఘటనకు కారణమవుతాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది. తిరిగి పవిత్ర స్నానాలు కొనసాగుతున్నాయి. ఈ వీడియో గాని నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.